నమస్తే. ఇది చూస్తే అర్థమై ఉంటుంది మీకు. కాంగ్రెస్లో తెలంగాణ ఆంధ్ర చిచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలా ఎవరిని కదిలిచ్చినా ఎవరితో మాట్లాడినా ఇదే ముచ్చట చెప్తారు. మామూలుగా మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ ఒక ఆశ పెట్టుకుర్రు. ఆషాఢం అయిపోతుంది, శ్రావణం వస్తుంది, శ్రావణం రాగానే కొత్త పీసీసీ ప్రెసిడెంట్ వస్తారు, ఇంకా చాలా మంత్రి పదవులు ఇచ్చేటివి ఉన్నాయి. వాళ్ళు మంత్రి పదవులకు సంబంధించినవి వస్తాయి. కార్పొరేషన్ చైర్మన్లు కూడా మొన్న కొన్ని కార్పొరేషన్ చైర్మన్లు వేసిరు, కానీ మిగతా కార్పొరేషన్ చైర్మన్లు కూడా వేస్తారు, మాకు అవకాశాలు వస్తాయని చాలామంది ఎదురు చూస్తారు. కాంగ్రెస్ పార్టీలో 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీలకు చేరిన వాళ్ళు అందరూ కూడా పదవుల కోసం ఎదురు చూస్తారు. అయితే ఆషాఢం అయిపోయింది, శ్రావణం వచ్చింది, కానీ కాంగ్రెస్ పార్టీలో మాకు ఆషాఢం వచ్చినా కూడా ఆంధ్రలో పీడైతే విరగడైతే లేదు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది నాయకులు చెప్పుకుంటారు. మేము చెప్తున్న మాట కాదు ఇది. ఎందుకంటే ఈ మధ్య కొన్ని పదవులు వేసిరు కాంగ్రెస్ వాళ్ళు. ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్, ఇగో ఈయనే ఆ ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్. ఈయన గురించి చెప్పే ముందు దీని తర్వాత కూడా నిన్న ఒక 2 పోస్టులు వేసిరు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఒక పదవి, గుత్తా అమిత్ రెడ్డికి ఇంకొక పదవి, 2. ఈ ఇద్దరు కూడా పారాషూట్ లీడర్లే. కాంగ్రెస్ పార్టీలో 10 ఏళ్ల నుంచి ఉన్నోళ్ళు కాదు, జస్ట్ కొన్ని నెలల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరినోళ్ళు. దాని తర్వాత మొన్న అస్కీకి కూడా ఒక చైర్మన్ వేసిరు, ఆయన కూడా తెలంగాణ ఆయన కాదు. సో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నడుస్తున్న చర్చ ఏంటంటే పదవుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ అయితే పారాషూట్ లీడర్ల కన్నా పదవులు ఇస్తున్నారు, లేకపోతే ఆంధ్రోల కన్నా పదవులు ఇస్తున్నారు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా అందరికీ చెప్పుకొని బాధపడతారట. ఇట్లా ఏంది మా పరిస్థితి, అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు పదవులు వస్తాయి అనుకున్నాం, 10 ఏళ్ళు పార్టీ కోసం కష్టపడ్డాం, మొత్తం ఆంధ్రోళ్ళని తీసుకొచ్చి పెడుతుర్రు అని. ఈయనది ఆంధ్ర అనేటువంటిది నేను చెప్తుంది కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే చెప్తుర్రు. చూడురు ఇప్పుడు ఈయన ఎక్కడి నుంచి ఉంది, ఈయన ఓటర్ నమోదు కార్డు ఏడుంది, ఈయన ఎక్కడోడు అనేటువంటిది మీకు చూపించే ప్రయత్నం చేస్తా. చూడుర్రి, వెంకటస్వామి యడవల్లి, ఈయనే కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ పార్టీలో స్టూడెంట్ విభాగం ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీకి కదా టీఆర్ఎస్వి అని ఉంటుంది, వాళ్ళు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అనేటువంటిది ఒక స్టూడెంట్ వింగ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. అట్లనే వీళ్ళకి కూడా ఒక స్టూడెంట్ వింగ్ ఆర్గనైజేషన్, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఇట్లా చాలా వింగులు ఉంటాయి. అన్ని పార్టీలకు కూడా ఉంటాయి, వీళ్ళకి కూడా ఉంది. దానికి సంబంధించి ఎన్ఎస్యుఐకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఈయన ఎవరు, వెంకటస్వామి యడవల్లి. ఈయనది ఎక్కడ, ఇంకా చిన్న కొత్తపల్లి ఎక్కడ ఉంటుంది అంటే బాపట్ల అట, ఆంధ్రప్రదేశ్ బాపట్ల. ఇదైన ఓటర్ నమోదు కాడే. దీన్ని ఈ మధ్య వాళ్ళ స్టూడెంట్ యూనియన్కి సంబంధించిన వాళ్ళే, స్టూడెంట్ వింగ్లో ఉన్నటువంటి వాళ్ళే, వాళ్ళ పార్టీలో ఉన్న విద్యార్థి ఉద్యమ నాయకులే బయట పెట్టిరు. దీన్ని మాకు ఇవ్వకుండా వీళ్ళకి ఎట్లా పదవులు ఇస్తారు అంటే, పుసుకుని ఒకవేళ ఇచ్చినటువంటి పదవిని మళ్ళీ వెనక్కి తీసుకుంటారేమో అని ఈయనది ప్రమాణ స్వీకారం ఇయ్యాలు ఉండే, కానీ నిన్ననే చేసిండు. ఒకవేళ మళ్ళీ మీ పోస్టు మేము వెనక్కి తీసుకుంటున్నాము, వద్దు కొత్త వాళ్ళని ఇస్తాము అంటే కనుక మళ్ళీ ఏమవుతుంది అని ఈయన నిన్ననే చేసిండు. ఇవాళ ప్రమాణ స్వీకారం చేయాలి కానీ నిన్న చేసిండు. మామూలుగా అయితే ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్కి కావచ్చు, అట్లనే యూత్ కాంగ్రెస్ లీడర్కి వీళ్ళ పార్టీలో చాలా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో నాయకులు అవుతారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రజెంటు ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి బల్మూరు వెంకట్కి ఇప్పుడు ఎమ్మెల్సీ ఉంది, ఎమ్మెల్సీ ఇచ్చిరు మొన్న. అంతకుముందు కూడా చాలామందికి ఈ 2 పదవులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయి అనేటువంటిది ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటారు. అందుకే ఆ 2 పదవులకి చాలా పోటీ ఉంటుంది. అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు ఎట్లయితే డిమాండ్ ఉంటుందో వీళ్ళ పార్టీలో అట్లనే ఈ 2 పదవులకి కూడా చాలా డిమాండ్ ఉంటుంది. ఈ 2 పదవులు మామూలుగా కూడా కాదు. ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ అనేటువంటిది ఇక్కడ డిసైడ్ చేసేది కాదు, ఢిల్లీకి పోయి వీళ్ళందరూ ఒక ఇంటర్వ్యూ అటెండ్ చేస్తారు. మామూలుగా ఇక్కడ వీళ్ళు స్టూడెంట్స్ కలిసి ఎన్నుకోవడమో లేకపోతే పీసీసీ ప్రెసిడెంట్ ఎన్నిక చేసడం ఉండదు. ఢిల్లీలో ఒక కమిటీ ఇంటర్వ్యూ చేస్తుంది. ఆ కమిటీ ఇంటర్వ్యూ చేసి అధ్యక్షుని ప్రకటిస్తుంది. వీళ్ళని కూడా ఇంటర్వ్యూ చేసిరు. ఈ ఇంటర్వ్యూకి కూడా తెలంగాణ నుంచి 8 మంది హాజరయ్యారు. చాలా మంది అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్న తర్వాత ఫిల్టర్ చేసి వాళ్ళకు ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ని ప్రకటిస్తారు. అట్లా ఇంటర్వ్యూ చేసినటువంటి వాళ్ళలో తెలంగాణ నుంచి కూడా చాలా మంది పోయారు. మొత్తం 8 మంది ఇంటర్వ్యూకి పోయారు. 8 మందిని ఇంటర్వ్యూ చేసిరు ఢిల్లీలో. చేసిన తర్వాత ఇగో ఈయనని మేము ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్గా ప్రకటిస్తున్నాము అని సీల్డ్ కవర్లో ఒక ప్రతిపాదన పంపిర్రు ఇక్కడికి. అంటే వాళ్ళు అన్నీ అట్లనే ఉంటాయి అనుకోండి, సీల్డ్ కవర్లలోనే వస్తాయి. వీళ్ళ ముఖ్యమంత్రి పదవులు కూడా సీల్డ్ కవర్లలోనే వస్తాయి. తెలంగాణ ఉద్యమం జరిగినప్పటి నుంచి కూడా చూసినాం మనం. ఇక్కడ డిసైడ్ చేసేది ఉండదు, పైనుంచి ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్లలో పంపి వస్తాయి, ఇక్కడ అనౌన్స్ చేస్తారు వీళ్ళు. సో ఈయనను కూడా అనౌన్స్ చేసిరు అట్లనే ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్గా. మొన్నటి వరకు చేసినటువంటి బల్మూరు వెంకట్కి తెలియదు, లేకపోతే ఎవరికి తెలియదు ఈయన వచ్చిండు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ నడుస్తుంది. మరి ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు అనేది మనకు తెలియదు. కానీ ముఖ్యంగా అయితే 10 ఏళ్ళు మేము పార్టీ కోసం కష్టపడ్డాము, డక్కా మొక్కీలు తిన్నాము, ఎన్నో బాధలు పడ్డాము, మాకు పదవులు వస్తాయి అనుకున్న టైంలో సరే మేము 8 మంది పోటీ పడ్డోళ్ళ దాంట్లో మాకే ఎవరికన్నా ఇచ్చిన అయిపోతుండే కదా,
కొత్తగా ఆందోళన తీసుకొచ్చి ఎందుకు ఇచ్చిర్రు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమ నాయకులు కొంతమంది అడుగుతుర్రు. అది మేము అడుగుతలేం, స్క్రైబ్గా అడుగుతలేం, ఇంకొకరం అడుగుతలేం. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది విద్యార్థి ఉద్యమ నాయకులు అడుగుతుర్రు. ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చినటువంటి పొజిషన్ని, ఈ పదవిని వెనక్కి తీసుకోవాలి, తెలంగాణలోకే ఇవ్వాలి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది చేస్తున్నటువంటి డిమాండ్.